कांग्रेस हटाओ, देश कांग्रेस, देश जय जय हिंद, जय हिंद। ఎట్టకేలకు విషయం బయటకొచ్చింది. వ్యూహం తెలిసిపోయింది. పవర్ స్టార్ వ్యవహారం అంతా ఇటు టీఆర్ఎస్ ను అటు జగన్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే పుట్టిందనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే పవన్ నినాదం వెనక బోలెడంత హోంవర్క్ జరిగిపోయిందని తెలుస్తోంది. ఒక రకంగా ఈ నినాదం బీజేపీకి జాతీయ స్థాయిలో గిలిగింతలు పెట్టేదిగానే ఉంటుంది. మరోవైపు స్థానికంగా అదే బీజేపీకి మద్దతిచ్చేదిగానూ ఉంటుంది. ఇక ఉప ప్రాంతీయ పార్టీలుగా మిగిలిపోయిన తెరాస, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పవన్ నిలబడితే సహజంగానే తెలుగుదేశం పార్టీకి 1000 ఏనుగుల బలాన్ని చేకూర్చిన వాడవుతాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే అలవరుసల మీద నిలబడ్డానికి వెనక నుంచి కావలసినంత మంత్రాంగం జరిగిపోయింది. తన ఆలోచనలు, తన ఆవేశం, తన విధానం, తన సన్నిహితులు అంటూ పవన్ ఎన్నేసి చెప్పుకున్నా అతని పార్టీ నిర్మాణం వెనక ఖచ్చితంగా కొన్ని శక్తులు పనిచేశాయని చెప్పక తప్పడం లేదు. పొట్లూరి వరప్రసాద్, తెలుగుదేశం కార్పొరేట్ కోటరీలోని 2 ఎంపీలు, వీళ్లతో పాటు మరో 2 బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉందంటున్నారు. నిజానికి పవన్ ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయకుండా ఉండడానికి సమయాభావం ఒక కారణమైతే, వీటికి తోడు అనేక రకాల కోణాల నుంచి ఆలోచించి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం కనిపిస్తుంది. 2009 ఎన్నికల్లో చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసి తన పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీసే విధంగా ఓట్ల చీల్చివేత కార్యక్రమానికి వెనక నుంచి పరోక్షంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన వ్యూహాత్మక ఎత్తుగడల్ని సరిగ్గా ఈసారి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తోందనిపిస్తోంది. పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ని ఎగదోసి అతని ప్రవేశం ద్వారా జగన్ పార్టీని దెబ్బకొట్టాలన్నది ఎన్టీఆర్ భవన్ వర్గాల లెక్క. అనుకున్నట్లుగా అన్ని వర్కౌట్ అయితే రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడం తథ్యం. పార్టీలను పెట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, అధికారానికి దూరంగా ఉంటూ తనకు దక్కకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్కు మాత్రం దక్కకూడదనే ఒకానొక సిద్ధాంతంతో పవన్ పార్టీ రంగప్రవేశం చేయడం ఒక విశేషం. ఈ విషయంలో చిరంజీవి కంటే పవన్ 2 ఆకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తుంది. పదవి వ్యామోహం కంటే రాజకీయ వ్యూహమే గొప్పదని పవన్ భావిస్తున్నట్లు అనుకోవాలి. రాబోయే 25 సంవత్సరాల కోసం తన రాజకీయ పునాదుల్ని ఇప్పుడే వేసుకుంటున్నారన్న పవన్ మాటల అంతరార్థాన్ని పక్కకు పెడితే, ప్రస్తుత సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలు అనే అంశం మీద పవన్ కు ఒక బలమైన అవగాహన కలిగిందని చెప్పక తప్పదు. ఇక ఆయన ఏర్పాటు చేయబోయే సోషల్ ఆర్మీలో చేరబోయే వేలాది మందికి తర్ఫీదునిచ్చే విషయం గురించి ఇక్కడ చర్చించుకోవడం అప్రస్తుతమే అవుతుంది. సినిమా ఫక్కీలో మాత్రమే కనిపించే ఇటువంటి సేనలకు నిజ జీవితంలో పెద్ద స్థానం ఉండదు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల సంఘ సేవకుల వృత్తాంతాలన్నిటికీ కాలదోషం పట్టింది. కొత్త జనరేషన్లో ఎవ్వరూ ఇటువంటి శిక్షణలకు మొగ్గు చూపడం లేదు. అయితే సామాజిక రాజకీయ మార్పు కోసం మాత్రం తమ వంతు కృషి చేయడానికి ఈనాటి ఆధునిక యువత తమదైన నైపుణ్యాలతో ముందుకు రావడానికి ఉత్సాహం చూపుతోంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో సైతం టెక్కీలు పెద్ద ఎత్తున హల్చల్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ వెబ్సైట్లలో సైతం వీళ్లదే హవా. కాబట్టి అటువంటి వ్యక్తుల తోడ్పాటుతో
తన పవనిజానికి మరికొంత ఊపునివ్వచ్చేమో తప్ప సోషల్ ఆర్మీ వంటి వ్యవస్థల ఏర్పాటు వ్యర్థ ప్రయాసే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన అభిమాన సంఘాలన్నింటినీ వ్యవస్థీకృతం చేయాలనే ఆలోచన మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది తప్ప వాటి సాధ్యాసాధ్యాల పట్ల వాస్తవ దృక్పథం లోపించినట్లుగానే కనిపిస్తోంది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద గుమిగూడటం, మిఠాయిలు పంచుకోవడం, నినాదాలు చేయడం, సినిమా హాల్లో హీరో డైలాగులకు ఈలలు వేయడం లాంటి వాటికి బాగా అలవాటు పడిపోయిన సగటు తెలుగు సినిమా హీరోల ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయేమో. ఇటువంటి కార్యక్రమాల్ని పక్కకు పెట్టి పవన్ మరింత ప్రాక్టికల్గా ఆలోచించగలిగితే, సామాజిక విషయాల పట్ల మరింత స్పష్టత ఏర్పరచుకోగలిగితే, తన లక్ష్యాల పట్ల, అటువంటి లక్ష్యాలతో చేరుకోగలిగే గమ్యం పట్ల అవగాహన ఏర్పడుతుందనేది విజ్ఞుల మాట. అంతే తప్ప పరిపరి విధాల ఆలోచనలు చేస్తే మాత్రం పిచ్చి కుదిరింది, తలకు రోకలు చుట్టండి అన్నట్లే ఉంటుంది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయనకున్న తిక్కకి ఒక లెక్క ఉండాలి.